మీలో ఎవరికైనా ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ జరుగుంటే కామెంట్ బాక్స్‌లో అవును అని కామెంట్ చేయండి. లేదంటే లేదు అని కామెంట్ చేయండి. ఏ విషయంలో జరిగిందో చెప్పవసరం లేదులెండి. ఎందుకంటే పర్సనల్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా! అసలు విషయం ఏంటంటే మనం ఏదైనా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఒక పని చేసినప్పుడు అది డిజాస్టర్ అయిందనుకోండి. కాదు. అటర్ ఫ్లాప్ డిజాస్టర్ అనే చెప్పాలి. అలాంటి ఎక్స్‌పీరియన్స్ మీకెప్పుడైనా కలిగిందా? నాకు ఈ వీడియో విషయంలో అలాంటి సంఘటనే ఎదురైంది. షూటింగ్ చేస్తున్నంత సేపు ఏమీ అర్థం కాలేదు. ఎడిటింగ్ చేద్దామని వీడియో ఓపెన్ చేస్తే ఒక్కసారిగా షాక్ అయ్యాను. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి. నేనైతే ఇక్కడ బెండకాయ కర్రీ చేద్దామని ప్రిపేర్ అయ్యాననమాట. బెండకాయల్ని ఇలా డీప్ ఫ్రై చేసి తర్వాత పోపు పెడుతున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇలా కలర్ చేంజ్ అయ్యాక కొంచెం పుదీనా, తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకుని ఇందులో కాస్త టమోటా ముక్కలు కూడా వేస్తున్నాను. ఒక 2-3 టమోటాలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా ఉప్పు వేసేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే చిన్న మంట మీద టమోటాలు బాగా మగ్గిపోతాయి. తర్వాత పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి వేసి ఇలా కలుపుకుంటూ ఉన్నానా అసలు విషయం అప్పుడే జరిగింది. నా మటుకు నేను తెగ హుషారుగా కూరనైతే కంప్లీట్ చేసేసి వీడియో కట్ చేసేసి ఫోన్ అయితే పక్కన పెట్టేశాను. సూపర్ రెసిపీ ఫాస్ట్గా వీడియోని పోస్ట్ చేయాలని ఎడిటింగ్ చేద్దామని వచ్చేసరికి ఇదిగో ఇలా ఉందన్నమాట. వాయిస్ మాత్రమే వినిపిస్తుంది కానీ వీడియో బ్లాంక్ గా ఉంది. ఒక్కసారిగా షాక్ అన్నమాట. నేనైతే చాలా బాధపడ్డాను. ఒక మంచి వీడియో మిస్ అయ్యామని. ఖచ్చితంగా ఇంకొకసారి షూట్ చేసి మీకైతే వీడియోని పోస్ట్ చేస్తాను. చాలా టేస్టీగా వచ్చింది. చపాతీ రైస్లో కూడా చాలా బాగుంటుంది. అదండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇలా అయింది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.